స్నేహితులు, హొన్నెవానికి రండి. లోక ప్రభువైన మహాదేవుడు, శ్రీరామేశ్వరుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. ఈ పవిత్రమైన ప్రదేశం పర్వతాల పచ్చని కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ భగవంతుడు, శివుడు నిత్యం షోడశోపచార పూజతో పూజిస్తారు. రామేశ్వరుడే కాదు, శివగణాలకు కూడా ఇక్కడ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం సాత్విక్ బలి పూజలు అవసరం. ప్రతిరోజూ జరిగే త్రికాల బలి పూజ ఇక్కడ మతపరమైన ప్రాముఖ్యత. ఈ పుణ్యక్షేత్రం ఇటగిలోని శ్రీ రామేశ్వరాలయం తప్ప మరొకటి కాదు. ఇటగిలో ఉన్న శ్రీ రామేశ్వర దేవాలయం ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ తాలూకాలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది సిద్ధాపూర్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో లంబపురా రోడ్డులో ఉంది. ఈ ఆలయానికి కేవలం మతపరమైన నేపథ్యమే కాకుండా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇది పురాతనమైనప్పటికీ, ఈ ఆలయం బయటి వ్యక్తులకు తక్కువ బహిర్గతం కాదు, కానీ ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. స్థానికులలో మల్లోలె లేదా మరల రంధ్రం అని ప్రసిద్ధి చెందిన సోమ నది ఆలయానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. పండుగలు మరియు వార్షిక కార్ల పండుగ వంటి ప్రత్యేక సందర్భాలలో భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు చంద్రశాల ప్రవేశ ద్వారం వద్ద ఒక బలిపీఠం ఉంది. ఇప్పుడు ఆలయంలో పెద్ద, ఆకట్టుకునే, రాతి రాజగోపుర ఉంది, ఇది ఇటీవల నిర్మించబడింది. మీరు చంద్రశాల యొక్క తూర్పు ద్వారంలోకి ప్రవేశించగానే ఆలయ గోడపై మీకు ఆకర్షణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడి నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్పాన్ని పోలి ఉంటాయి. దీనితో పాటు, మీరు ప్రధాన ద్వారం తర్వాత కూడా కనా లిపిని కనుగొనవచ్చు. ఈ ప్రాంతాన్ని పాలించిన బిలాగి రాజులు దీనిని చెక్కారని నమ్ముతారు. ఇతగిని పూర్వం ఇస్తికాపుర అని పిలిచేవారు. ఇష్టిక అంటే యజ్ఞం, హోమం, హవనం. పూర్వం ఈ పుణ్యభూమిలో యజ్ఞం, హోమం, హవనాలు నిత్యం జరిగేవి. అలా ఈ ప్రాంతానికి ఇస్తికపుర అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం, రాముడు అంటే శుభం. కాబట్టి, మంగళప్రదమైన ఈశ్వరుడు ఇక్కడ రామేశ్వరుడిగా మారాడని స్థానిక చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని 1588లో అప్పటి బిలగి రాజ్యానికి చెందిన గంటప్పనాయక రాజు కాలంలో రామయ్య హెగాడే దంపతులు నిర్మించారు. ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాగి, గతంలో 10 మగాళ్లతో కూడిన సంస్థానంగా ఉండేది. సాధారణంగా 8 నుంచి 10 గ్రామాలను కలిపి మగానే అంటారు. అర్చకులు ప్రతిరోజూ నిర్వహించే ఆగమోక్త త్రికాల బలి పూజ ఈ ఆలయ ప్రత్యేకత. హిందూ పూజా విధానం ప్రకారం, ఈ రకమైన త్రికాల బలి పూజ ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. ఇక్కడి శివగణాలకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బలి పూజ నిర్వహిస్తారు. పూజారి స్నానం చేసి, పంచఖాద్య, బిల్వపత్రం మరియు వడ్లతో పూజ చేయడం ఆచారం. ఈ ఆరాధనలో డోలు అని పిలిచే డ్రమ్స్ మరియు పలాలు, జాగతే అని పిలిచే గంటలు మరియు తాళాలు వాయిస్తారు. ఇక్కడ దేవుడితో పాటు శివుని గణాలు కూడా భక్తుల మొరలను వింటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వీటితో పాటు, శ్రావణ మరియు కార్తీక వంటి పవిత్ర మాసాలలో పారాయణ, హోమం మరియు హవనాల వంటి ప్రత్యేక పూజలు మరియు సంకష్ట చతుర్థి, అమావాస్య, పూర్ణిమలు మరియు సోమ, శుక్రవారాలు వంటి ప్రత్యేక సందర్భాలలో జరుగుతాయి. ఇక్కడ రామేశ్వరుడు గణపతి మరియు వీరభద్రుడు వంటి వంశ దేవతలతో కలిసి ఉంటాడు. రామేశ్వరుని ఎడమ వైపున, భక్తులచే అమ్మగా పిలవబడే పార్వతీదేవి ఆలయం ఉంది. ప్రవేశ ద్వారంలో, కుడి వైపున, క్షేత్రపాలుని ఆలయం ఉంది. దేవాలయం వెనుక భాగంలో నైరుతి దిశలో స్వామివారి ఆలయం ఉంది. ఇవి కూడా రోజువారీ పూజకు అర్హమైనవి. రామేశ్వర్ మరియు పార్వతీదేవి ఆలయాలు తూర్పు ముఖంగా ఉండగా, వైఠల్ దేవాలయం ఉత్తరం వైపు ఉంది. ఫాల్గుణ శుద్ధ దశమి నాడు ఆరిద్ర నక్షత్రం నాడు ఇక్కడ రథోత్సవ అని పిలువబడే వార్షిక కార్ల ఉత్సవం జరుగుతుంది మరియు దీనిని ఆలయ కమిటీ నిర్వహిస్తుంది.
ఈ జాతర మహోత్సవానికి సాధారణంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ సమయంలో జాత్రా మహోత్సవం 1 వారం, రథోత్సవం 2 రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజు చిన్న తేరు అని పిలుస్తారు మరియు రెండవ రోజు ప్రధాన రథోత్సవం జరుగుతుంది. ఇందుకోసం వారం రోజుల ముందు నుంచే రథం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మడివాళ సమాజం మరియు పొరుగు గ్రామమైన వర్తేకోడ్లు ప్రజలు మాత్రమే తెప్ప నిర్మాణానికి అంకితం చేస్తారని నమ్ముతారు. జాత్ర సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి స్థానికులు సమిష్టిగా తమ బాధ్యతలను నిర్వహిస్తారు మరియు పల్లకీని మోసుకెళ్లడం, వాయిద్యాలు వాయిస్తూ, దేవునికి గొడుగు పట్టుకోవడం, ఆచారాల కోసం స్వంత యాజమాన్యం, వారి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం, మరియు ఈ సందర్భాన్ని వారి స్వంత కుటుంబ కార్యక్రమంగా ఆనందిస్తారు. అదనంగా, వివిధ మతపరమైన కార్యక్రమాలు మరియు ఆచారాలు సంవత్సరం పొడవునా జరుగుతాయి.